పోయిన వీడియోలో చూడండి మీకు మోసాద్ వాళ్ళ షెల్ కంపెనీ గురించి మాట్లాడాం. అంటే తెలివితేటలు ముఖ్యమా, ఆవేశము కోపము ముఖ్యమా? అంటే మీరు కోపంలో ఉన్నప్పుడు ఇంగిత జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. ఆలోచించగలిగిన జ్ఞానం ఉంటుంది చూసారా, అది లిటరల్గా మీ నుంచి దూరం అయిపోతుంది. సో మీరు ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు. సో ఇప్పుడు హిజ్బుల్లా పరిస్థితి అదే. కానీ వీళ్ళు చేస్తున్న తప్పు చూసారా, ఎలాంటి తప్పు అంటే, జీసస్ క్రైస్ట్, ఎంతోమంది క్రైస్తవ సహోదరులు చూస్తూ ఉంటారు, జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్లేస్, బర్త్ ప్లేస్ మనం బెత్లెహెమ్ అని అంటాం, అవునా? కానీ జీసస్ ద నాజరెత్ అని అంటారు. విన్నారా మీరు? జీసస్ ద నాజరెత్ అంటే యేసుక్రీస్తువు తన జీవితంలో చేసిన అతిపెద్ద పనులు, అంటే ప్రజలను మోటివేట్ చేయడము, వాళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడము, శాంతియుతమైన పరిష్కారము, అహింసా మార్గము, ఇదంతా ఆయన ఎక్కువగా నాజరెత్ అనబడే ఒక టౌన్ నుండే చేసేవారు. అందుకే దీన్ని జీసస్ క్రైస్ట్ యొక్క హోమ్ టౌన్ అని చెప్తారు. కానీ హిజ్బుల్లాలో ఈ మూర్ఖత్వం ఎంతలా పెరిగిపోయింది అంటే, ఇప్పుడు మీరు ఖురాన్ చదివేరు అనుకోండి, చాలామంది మీకు ఈ ఇస్లామిక్ తత్వవేత్తలు, గురువులు, వాళ్ళు ఏం మాట్లాడతారు, 25కు పైగా మీకు సందర్భాలలో మీరు చూసారనుకోండి, జీసస్ క్రైస్ట్కు సంబంధించిన రెఫరెన్సులు ఖురాన్లో మీకు కనిపిస్తాయి. ఇంకా పెద్ద లెవెల్లో అన్నారనుకోండి, మీకు డైరెక్ట్గా మీకు జీసస్ క్రైస్ట్కు సంబంధించి 108 సార్లు ఖురాన్లో రెఫరెన్సులు ఉన్నాయి. సో ఎవరైనా క్రైస్తవ సహోదరులు చూసినా, అలాగే ఇస్లాం మతానికి చెందిన నిపుణులు, మీరు చెప్పండి, ఖురాన్లో యేసుక్రీస్తుకు సంబంధించి ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయి? ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, ఇండైరెక్ట్గా 187 సార్లు వీళ్ళు జీసస్ క్రైస్ట్కు సంబంధించి ఖురాన్లో రాశారు, అంటే రెఫరెన్సులుగా ఈసా అని చెప్తారు. అంటే ఈసా అంటే ఖురాన్లో మీకు యేసుక్రీస్తు అని అర్థం. అలాంటిది మీకు హిజ్బుల్లా వాళ్ళు మమ్మల్ని పవిత్ర ఇస్లాం మతానికి చెందిన వాళ్ళము, ఇవాళ ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, జిహాదీ మిజైల్స్ అని అంటున్నారు. అంటే పవిత్ర యుద్ధము చెయ్యడానికి మేము సిద్ధము చేస్తున్న మిజైళ్ళు అని చెప్పి ఇరాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీటినంతా వీళ్ళు ఏం చేస్తారు, హమాస్ వాళ్ళకి ఇస్తారు, హిజ్బుల్లా వాళ్ళకి ఇస్తారు. కానీ హిజ్బుల్లా ఏం చేస్తుందండి, డైరెక్ట్గా వీళ్ళ దాడులు నార్త్ ఇజ్రాయెల్ అంటున్నారండి. నార్త్ ఇజ్రాయెల్ అన్నప్పుడు ఇక్కడ నాజరత్ అనబడే ఒక నగరము కూడా ఉంది. నాజరత్ అంటే ఎవరిది? ఏకంగా జీసస్ క్రైస్ట్ యొక్క హోమ్ టౌన్. సో హోమ్ టౌన్ మీదే వీళ్ళు దాడులు చేస్తున్నారు అంటే ఇది ఎంత పెద్ద పాపం. ఇప్పుడు చూడండి, 2013 జూలై 7వ తారీఖు మీకు బుద్ధగయ, ఇక్కడ మహాబోధి ఆలయం ఉంది. 13 పేలుడ పదార్థాలను పెట్టారండి. అక్కడ ఎవరుంటారండి? బౌద్ధ భిక్షువులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, ప్రశాంతంగా ధ్యానము చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద మీరు తీవ్రవాద దాడులు చేస్తున్నారు అంటే చైనాకు మీకు ఏమిటి పోలిక? ఇప్పుడు టిబెట్ అంటామండి, టిబెట్లో ఎన్ని మానస్ట్రీస్ ఉంటాయి, ఎన్ని ఆరామాలు ఉంటాయి, ఎన్ని ఆశ్రమాలు ఉంటాయి. టిబెట్ అంటేనే ఒక బౌద్ధ ఆశ్రమము అని అంటారు. అలాంటి టిబెట్ని మీరు ఆక్రమించుకొని అక్కడ ఉండే బౌద్ధ భిక్షువుల విషయంలో ఎంతంత దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి చైనా ఎంత పాపాన్ని వాళ్ళు మోస్తున్నారు. సరిగ్గా ఇక్కడ మహాబోధి ఆలయములో కూడా అదే జరిగింది. అందుకే అంటున్నాను, తీవ్రవాదానికి మతము అంటూ ఉండదండి. ఇందులో క్రైస్తవులు ఉంటారు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉంటారు, యూదులు ఉంటారు. సో వీళ్ళకి ఏంటి? ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, కోపము, ఆవేశము, ఎక్కడ లేని ద్వేషము. దీంతో వీళ్ళు ఆ విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. సో ఇవాళ హిజ్బుల్లా ఏం చేస్తుంది? యేసుక్రీస్తు యొక్క హోమ్ టౌన్ నాజరత్ మీద వీళ్ళు దాడులు మొదలుపెట్టారు. మరి నాజరత్లో ఎవరుంటారండి? ఆటోమేటిక్గా మీరు అనుకోవచ్చు, యూదులే కదండి, యేసుక్రీస్తు యొక్క సంతతి వాళ్ళు యూదులే కదా అనుకుంటారు. కాదండి, 70% ప్రజలు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉంటారు నాజరత్లో. 30% మంది మాత్రమే క్రైస్తవులు ఉంటారు. మరి ఈ నిజాలు హిజ్బుల్లా వాళ్ళకి తెలుసా? తమ సొంత ప్రజలు, సొంత మతస్థులు వీళ్ళ మీదే ఇలాంటి దాడులు చేసి, ఇప్పుడు ఒక మిజైల్ వెళ్ళి నేరుగా ఒక ముస్లిం కుటుంబం మీద పడింది అనుకోండి, అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు మరణించారనుకోండి, ఈ పాపం ఎవరిది? అరే మన సొంత వాళ్ళు మన మీదే దాడులు చేస్తున్నారేంటి? వాళ్ళు అనుకోరా
ఇది హిజ్బుల్లా వాళ్ళకి తెలియదా? ఏకంగా జీసస్ క్రైస్ట్ యొక్క హోమ్ టౌన్ మీదే దాడులు ఏమిటి? ఇది ఎలా ఉందో చెప్పమంటారా? ఇరాన్ వాళ్ళు తయారు చేస్తున్న జిహాదీ మిసైల్స్ అని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, హిజ్బుల్లా వాళ్ళు లిటరల్గా రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చెయ్యండి, అక్కడ అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ కలిసిపోయి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు, మా ప్రజలు, మా కమాండర్లు, మా ఆర్మీ జనరల్స్ ప్రాణాలు తీస్తున్నారు అంటే రష్యా వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చండి. ఎందుకు? ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరూ రష్యా వాళ్ళ శత్రు దేశాలు. కానీ ఇక్కడ మీడియా చేస్తున్న ప్రచారాన్ని గమనించాలి. ఒకవేళ రష్యా హమాస్కో, హిజ్బుల్లాకో సపోర్ట్గా వస్తే, ఇరాన్తో కలిసిపోతే ఇక్కడ ఏమైంది? మతపరమైన రిలీజియస్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి రష్యా అంటే ఏంటండి? ఒక ఆర్థడాక్స్ క్రైస్తవ దేశం. అలాంటిది మీకు హిజ్బుల్లా వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక సహాయం అడుగుతున్నారు. మీరు ఎక్కడెక్కడ దాడులు చేస్తారు అంటే, నార్త్ ఇజ్రాయెల్లో చేస్తాము బాస్, అలాగే నాజరత్ అని ఒక టౌన్ ఉంది, దాని మీద కూడా మేము దాడులు చేశాము, ఇన్నిన్ని ఇళ్ళులు, ఇన్నిన్ని కార్లు, బంగ్లాలు కూలిపోయాయి అంటే వ్లాదిమిర్ పుతిన్కి ఎలా ఉంటుందండి? నేను ఒక ఆర్థడాక్స్ క్రైస్తవ మతానికి చెందిన వాడిని, సో నా దేవుడు జీసస్ క్రైస్ట్, ఆయన నగరం మీదే మీరు దాడులు చేశారు, దానికి సహాయం కావాలి అని చెప్పి నన్నే అడిగితే ఇది ఎంత పాపము? ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు? పుతిన్ గారు అడుగుతారా? అడగరా? ఒకవేళ ఆయన అడగలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో యావత్ క్రైస్తవ దేశాలంతా కూడా హిజ్బుల్లాని శత్రువులుగానే చూస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇస్లాం మతము, క్రైస్తవ మతము వీళ్ళ మధ్య యుద్ధము స్టార్ట్ అవుతుంది. ఎందుకు? జీసస్ క్రైస్ట్ మీదే దాడులు. అలాంటిది యూదులు మొదలుపెట్టిన ఈ సమస్య అంటే ఇజ్రాయెల్ వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఏమో పేజర్లను మాట్లాడాము, వాకీ టాకీలు అన్నాము, ఇవాళ మతపరమైన యుద్ధముగా దీన్ని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. లిటరల్గా వీడియోలు తీసి, ఇది చూడండి నాజరత్, యేసుక్రీస్తువు గారి ఊరు, ఇక్కడ హిజ్బుల్లా వాళ్ళు చేసిన దాడులు చూడండి, ఎన్నెన్ని ఇళ్ళు, ఎన్ని కార్లు, ఇవన్నీ ఇలా తగలబడిపోయాయి. ప్రజలు నాజరత్ విడిచిపెట్టి పారిపోతున్నారు. పారిపోయే వాళ్ళలో ఎవరుంటారండి? 70% మంది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉంటారు. క్రైస్తవులు వెళ్ళిపోయారంటే అది వేరు. కానీ మీరేం చేస్తున్నారు? సొంత ప్రజల మీదే దాడులు చేస్తున్నారు. అందుకే పదే పదేనే అంట తీవ్రవాదము అన్న తర్వాత ఇప్పుడు ముంబైలో రైళ్లలో దాడులు చేశారండి. ఆ రైళ్లలో ఓన్లీ హిందువులు మాత్రమే ప్రయాణిస్తారా? ఎంతెంత మంది ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, యూదులు ఉంటారు. మరి వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు వాళ్ళు అరే మన ఇస్లాం కోసమే వీళ్ళు యుద్ధము చేస్తున్నారని ఎవరైనా అనుకుంటారా? కాశ్మీర్లో ఒక తీవ్రవాది వస్తాడు, తుపాకీ పట్టుకొని విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతాడు. జరుపుతున్నప్పుడు ఎంతోమంది ముస్లింలు కూడా ఉంటారండి అక్కడ. మరి వాళ్ళు కూడా మరణిస్తారు. వాళ్ళు మీ తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తారా? ఇదంతా ఆలోచించాలండి. అందుకే అంటున్నాను, ఇంగిత జ్ఞానము లేకపోవడము, కామన్ సెన్స్ లేకపోవడము, టార్గెటెడ్ అటాక్స్. ఇప్పుడు నీ యుద్ధము ఇజ్రాయెల్తో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్తో. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పోస్టులు ఏంటి, ఎంతమంది ఉంటారు చూసి వాళ్ళ మీద మీరు రాకెట్ దాడులు చెయ్యాలి, మిజైల్ దాడులు చేయాలి. ఎందుకు? ఇది యుద్ధము. యుద్ధాన్ని యుద్ధంగానే చూడాలి. అది కాకుండా మీ దగ్గర రాకెట్లు ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి కాబట్టి నార్త్ ఇజ్రాయెల్ కమాన్ అని వేస్తూ పోయారనుకోండి, ఎక్కడెక్కడో వెళ్ళి పడతాయి. ఫైనల్గా ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా స్థలము, అక్కడ ఎంతోమంది ప్రార్థనలు చేసుకుంటారు, అక్కడ కూడా వచ్చి మిజైళ్ళు పడితే ఇంతకు మించిన దారుణం ఉంటుందా? కాబట్టి ఇవాళ ఇజ్రాయెల్ దీన్ని ఒక పెద్ద క్యాంపెయిన్గా తీసుకువెళ్ళి మీ జీసస్ క్రైస్ట్ మీదే ఇలాంటి దాడులు జరిగితే రష్యాను చూస్తూ ఊరుకుంటావా అని చెప్పి ఒక అతిపెద్ద ప్రశ్న, ఒక అతిపెద్ద క్యాంపెయిన్ వీళ్ళు మొదలుపెట్టారు. మరి రష్యా, వ్లాదిమిర్ పుతిన్ దీనికి ఏం జవాబు చెప్తారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.